అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాహుల్ ప్రియాంక అరెస్ట్ ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నిరసనకు పోటీగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి కౌంటర్ గా బీజేపీ గాంధీ భవన్ ను ముట్టడించడంతో రచ్చ అయింది. పరస్పరం రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నిరసనలకు పోటీగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి కౌంటర్ గా బీజేపీ గాంధీ భవన్ ను ముట్టడించడంతో రచ్చ అయింది. పరస్పరం రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఈ రోజు పిసిసి చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ర్యాలీని నిరసిస్తూ ఇక బీజేపీ పార్టీ కూడా చలో గాంధీ భవన్ కి పిలుపునివ్వడం జరిగింది. ఇక ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి లోక్ భవన్ వరకు వెళ్ళాక అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా తోచుకొని ముందుకు వెళ్లడంతో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంఘటన ఇది ఒకవైపు జరగగా ఇక మరోవైపు ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చలో గాంధీ భవన్ కి పిలుపునివ్వడం జరిగింది. ఇక ఈ పిలుపులో భాగంగా ఒక్కసారిగా ఏదైతే అక్కడికి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి బీజేపీ కార్యకర్తలు ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇదే సందర్భంలో పోలీసులు కూడా బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ముందుకు వెళ్లకుండా కూడా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా ఏదైతే బీజేపీ చలో గాంధీ భవన్ కు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ కార్యాలయం వద్దకు రావడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరినొకరు రోడ్లపై ఒక్కసారిగా కర్రలతో కొట్టుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే నీట్ ఎగ్జామ్ సంబంధించి బాధిత వయసు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. మరోవైపు ఏదైతే సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో వారిని మంత్రి పదవి నుండి తొలగించాలి అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే ఇందుకు సంబంధించి బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేస్తున్నటువంటి నినాదాలను అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే సందర్భంలో బీజేపీ కార్యాలయం వద్దకు వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఒకరినొకరు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కూడా రోడ్డుపైనే కర్రలతో ఒక్కసారి స్థైర్య విహారం చేయడంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ వారిద్దరిని కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ఇందులో కొంతమంది తీవ్రంగా కూడా గాయపడ్డటువంటి పరిస్థితి. ఇక ఒకరిపై ఒకరు కర్రలు అలాగే రాళ్లతో కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కొంతమంది ఇటు బీజేపీ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా దెబ్బలు తగిలాయి. ఇక దీంతో వెంటనే పోలీసులు
ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు, అక్కడ నుండి తరలించారు. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా నిలువరించి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. మొత్తంగా పోటాపోటీగా ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు చలో లోక్ భవన్ కి పిలుపునివ్వడం, మరోవైపు ఈ కాంగ్రెస్ పార్టీకి నిరసనగా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చలో గాంధీ భవన్ కి పిలుపునివ్వడం ఒక్కసారిగా రెండు కార్యక్రమాలతో ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి రావడంతో అక్కడ ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే వేణుగోపాల్.